అందరికీ నమస్కారాలు. 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. పాఠశాలలను సైకో జగన్ ప్రయోగశాలగా మార్చారు. విద్యా వ్యవస్థ ప్రథమ స్థాయిలో ఉండాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి చేతకానితనంతో అధమ స్థాయికి చేరుకుంది. నాలుగేళ్లలో దాదాపు 7,85,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి తరలిపోయారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తాం, ప్రతి పాఠశాలకు కనీస 2 టీచర్లు ఉండేలా చూస్తాం అని మంత్రి బొత్స హామీకి విరుద్ధంగా ఈనాడు ప్రాథమిక పాఠశాలలో కూడా ఏకోపాధ్యాయ బడులుగా మారిపోయినాయి. గతంలో సుమారుగా 5,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉంటే ఈనాడు అవి 9,600కు పెరిగాయి. అంటే ప్రభుత్వ విధానం ఏ రకంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4,234 ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయటం మూలంగా 1,00,000 మంది పేద విద్యార్థులు విద్యకు దూరం చేశారు ఈ ప్రభుత్వం. ఈ ఏడాది దాదాపు 20,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు సొంత రాష్ట్రంలో సరైన సదుపాయాలు సరైన బోధన వ్యవస్థ లోపించటం మూలంగా మరి పొరుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చదవటానికి వలసపోయారు. గతంలో టీడీపీ హయాంలో ఎవరైతే విద్యార్థులు బాగా చదువుతున్నారో, మంచి ప్రతిభ కనబరుస్తున్నారో అటువంటి వాళ్ళకి స్ఫూర్తి కల్పించడానికి ఏపీ అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారాలు ఇచ్చే సాంప్రదాయం ఉండేది. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని జగనన్న ఆణిముత్యాలు అని పేరు పెట్టి అబ్దుల్ కలాం గారి పేరును తొలగించడం చాలా బాధాకరం. ఇది కేవలం తన పేరు మాత్రమే కనబడాలి, వినబడాలి, వేరే పేర్లు కనబడకూడదనే ఉద్దేశంతో మరి ఒక పెద్ద సైంటిస్టు ఈ దేశానికి మరి ఉప రాష్ట్రపతి చేసి అందరూ మెచ్చుకున్నట్లుగా ప్రవర్తించిన అబ్దుల్ కలాం గారి పేరును తొలగించటం దారుణమైన విషయం. అదే రకంగా ఈనాడు ఈ ప్రభుత్వ విధానాల మూలంగా చూస్తే కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ఈనాడు 2023లో రాష్ట్ర విద్యాలయాలు, కళాశాలలు చిట్ట చివర నిలిచాయి. అంతేకాకుండా ఒకసారి మన గతంలో చూసుకున్నట్లయితే 2019లో టీడీపీ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీ దేశంలో 28వ ర్యాంకులో ఉంటే నేడు 76 ర్యాంకుకు దిగజారిపోయిందంటే ఏ రకంగా విద్యా విధానం ఈ ప్రభుత్వ ఆధీనంలో దిగజారిపోతుందనే విషయాన్ని సందర్భంగా గమనించాలి. అదే రకంగా నీతి ఆయోగ్ సర్వే ప్రకారం టీడీపీ హయాంలో విద్యా నాణ్యత 3వ స్థానంలో ఉంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 19వ స్థానానికి దిగజారిపోయిందంటే ఈనాడు ప్రభుత్వ విధానాల లోపాలు, అజమాయిషీ లోపాలు ఉంది. నిధులు కేటాయించడంలో సరైన విధానం లేదనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా మరి 10వ తరగతి
ఫలితాల్లో 92.9% ఉత్తీర్ణులైతే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ ఉత్తీర్ణత శాతం 69.76కి పడిపోయిందంటే ఏ రకంగా విద్యా పరిమాణాలు ఉన్నాయో ఇక్కడ అర్థమవుతుంది. సరైన విద్య, సరైన ప్రోత్సాహం, సరైన ప్రభుత్వ సహకారం లేకపోవటంలో 10వ తరగతిలో చనిపోయిన వాళ్ళు 10వ తరగతి ఫెయిల్ అయిపోయి మరి సుమారుగా 23 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఈ ప్రభుత్వ విధానాలకి దర్పం పడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు కానీ, ఆయన బహిరంగ సభలు కానీ, అదే రకంగా వైఎస్ఆర్సీపీ మరి రాజకీయ కార్యక్రమాలు కానీ జరుగుతున్నప్పుడు మరి ఆయా ప్రాంతంలో ఉన్న స్కూళ్ళకి, కాలేజీలకి, విద్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించే ఒక దుర్విధానం, సాంప్రదాయం ఈ ప్రభుత్వ హయాంలో వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఆంగ్ల భాష మీద మోజుతో ఈనాడు మాతృభాషను తూట్లు పొడుస్తుంది ఈ ప్రభుత్వం. మరి స్టేట్ సిలబస్ కాకుండా సిబిఐ అంటూ హడావిడి చేస్తూ, ట్రోఫీలు అంటూ అలజడి చేస్తూ రాష్ట్ర విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తుంది ఈ ప్రభుత్వం. విద్యాలయాల్లో వీసీల పదవులన్నీ కూడా జగన్ రెడ్డి వర్గానికి చెందిన వారికి కేటాయించి ఈనాడు విశ్వవిద్యాలయాలు కూడా వైఎస్ఆర్సీపీ కార్యాలయాలుగా మార్చారు. ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించే హామీని తొంగలో తొక్కి 4 ఏళ్లుగా డిఎస్సి నిర్వహించకుండా లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేసింది ప్రభుత్వం. దాదాపు 50,896 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నా ఒక్క పోస్టు కూడా ఈ ప్రభుత్వం భర్తీ చేయలేదు. అంతేకాకుండా ఉపాధ్యాయుల నియామకం చేయబోమని ప్రపంచ బ్యాంకుకు హామీ ఇచ్చి ఆ రకంగా 2,000 కోట్లు అప్పు తెచ్చుకున్నారంటే ఏ రకంగా విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు లేకుండా కూడా అప్పు కోసం ఉపాధ్యాయులు లేకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని సందర్భంగా మనం చేస్తున్నా. 5 ఏళ్లలో చంద్రన్న మరి ప్రభుత్వ కాలంలో 4,927 మంది పేద విద్యార్థులు విదేశీ విద్య నేర్చుకోవడానికి ప్రభుత్వ సహకారం తీసుకుని మరి ప్రపంచ దేశాల్లో విద్యను అభ్యసించడానికి వెళ్తే ఈ 4 సంవత్సరాల కాలంలో కేవలం 357 మంది మాత్రమే మరి విద్యార్థులు విదేశీ విద్యా సహకారం ఈ ప్రభుత్వంతో పొందారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అమ్మ ఒడని గొప్పగా చెప్పుకునే ఈ ప్రభుత్వం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల మంది విద్యార్థులు ఉంటే దాంట్లో 44 లక్షల మందికి మాత్రమే ఈనాడు అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా సహకారం చేస్తున్నారు. 40 లక్షల విద్యార్థులకి నమ్మక ద్రోహం చేస్తుంది ఈ ప్రభుత్వం. వాళ్ళు చదువుకునే అవకాశం లేకుండా, పేద పిల్లలు చదువుకునే అవకాశం లేకుండా చేస్తుంది. అమ్మ ఒడి హామీ ఇచ్చి గత ఏడాది ఎగ్గొట్టారు. అంతేకాకుండా 15,000 రూపాయలు మరి 15,000 రూపాయల పాఠశాల నిర్వహణ కోసం 14,000కు తగ్గించి ఇప్పుడు 13,000కు తగ్గించారు. 4 ఏళ్లలో 3 సార్లు అమలు చేసిన అమ్మఒడి ఆర్థికపరమైన నిబంధనలు పెట్టి దాదాపు 1,34,000 మంది విద్యార్థులు మరి ఈ పథకం వర్తించకుండా వాళ్ళని పక్కన పెట్టిన వైనం కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఈ 4 సంవత్సరాలలో అమ్మ ఒడి ఖర్చు చేసింది 25,000 కోట్లు. కానీ నానబుడ్డి మద్యం పేరుతో మరి ఆయా కుటుంబాలు, మధ్యతరగతి పేద కుటుంబాలను దోచుకున్నది 1,00,000 కోట్లనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలు గమనించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. విద్యా దీవెన పేరుతో ఈనాడు బూటకపు మరియు పథకాన్ని తెచ్చి దాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారు. సుమారుగా 16 లక్షల మంది విద్యార్థులు విద్యా రీయింబర్స్మెంట్ అందిస్తే గత ప్రభుత్వంలో ఈనాడు ఈ ప్రభుత్వం కేవలం 9,96,000 మందికి మాత్రమే ఈనాడు ఈ రీయింబర్స్మెంట్ ఇస్తుంది. ఆ రకంగా 5 ఏళ్లలో గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం 10,136 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్కి అమలు చేస్తే
మరి బడ్జెట్లో 1.43% ఈ ఫీజు రింబర్స్మెంట్కి ప్రభుత్వం ఖర్చు పెడితే ఈ 4 ఏళ్లలో 2 విడతలు ఎగ్గొట్టి ఈనాడు బడ్జెట్లో కేవలం 0.93% మాత్రమే ఫీజు రింబర్స్మెంట్కి ఈ ప్రభుత్వం ఇచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఫీజు రింబర్స్మెంట్ సరిగ్గా అందకపోవటం మూలంగా సుమారుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదే రకంగా పేద వర్గానికి చెందిన విద్యార్థులు సుమారుగా 1,00,000 మంది ఈ ఉన్నత విద్యకు దూరం అయ్యారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించవలసిన అవసరం ఉంది. విద్యా కానుక పేరుతో మరి గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పాఠ్య పుస్తకాలు సమయానుకూలంగా ఇచ్చేవారు. అంతేకాకుండా 2 జతల బట్టలు ఇచ్చేవారు. 40 రూపాయలు కుట్టు కూలీ కోసం డబ్బులు కూడా కేటాయించేవారు. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం అటువంటి స్కీమ్ని ఎగ్గొట్టి ఈనాడు నాసిరకమైన డ్రెస్సులను ఇస్తుంది. పుస్తకాలు లేని చదువులు, పాఠశాలలో చేరని టెక్స్ట్ పుస్తకాలు, అంతేకాకుండా నాణ్యత లేని బ్యాగులు అందించి ఈనాడు జగన్ రెడ్డి విద్యా కానుకని మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. గత ఏడాది విద్యా కానుక కిట్ల కోసం 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది ఆరోపణ ఉంది. అంతేకాకుండా 8వ తరగతి 9వ తరగతి విద్యార్థులకు గతంలో సైకిళ్ళు పంపిణీ చేసేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత మేము ఆనాడు కొన్న సైకిళ్ళు కూడా పంపిణీ చేయలేని దుస్థితిలో ఈనాడు వాటిని పక్కన పెట్టి తుప్పు పెట్టిన ఘనత, మరి తుప్పు పట్టిపోయి పాడైపోయేలా చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని కూడా సందర్భంగా గమనించాలి. చిక్కీల పేరుతో 200 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. కోడిగుట్లలో కూడా అవినీతికి పాల్పడుతున్నారు, దోచుకుంటున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఈనాడు విద్యార్థులు, ఉపాధ్యాయులకు మరి ట్యాబ్లు ఇవ్వాలి, పంపిణీ చేయాలని తన 50 సంవత్సరాల మరి పుట్టినరోజు సందర్భంగా మరి డిక్లేర్ చేసి సుమారుగా దాంట్లో 221 కోట్ల భారీ కుంభకోణానికి మరి పాల్పడింది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈనాడు 8వ తరగతి వారికి పిల్లల కోసం, ఉపాధ్యాయుల కోసం 5,18,740 ట్యాబ్లు పంపిణీలలో కుంభకోణం జరిగింది. మరి కేవలం 9,000 రూపాయలు కీమత్ చేసే ట్యాబ్లని 13,262 రూపాయలు కొని ఏకంగా 2,221 కోట్ల విలువైన బర్త్డే గిఫ్ట్ మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించవలసిన అవసరం ఉంది. నాడు నేడు అనే పేరుతో పాఠశాలల్ని, మరి కాలేజీలని, భవనాల్ని నిర్మించే కార్యక్రమంలో కూడా ఈ ప్రభుత్వం చేతి వాటాన్ని చూపెట్టింది. ఏవైతే ఈ భవనాల్ని నిర్మించడానికి విద్యా కమిటీలు ఉంటాయో, తల్లిదండ్రుల కమిటీలు ఉంటాయో, ఆ కమిటీలో సభ్యులతో సహితం వైసీపీ నాయకులు, కార్యకర్తలనే పెట్టి ఆ రకంగా నాడు నేడు పేరుతో డబ్బులు దోచుకున్నారు. ఈరోజు పడిపోయే స్థితిలో ఉన్న స్కూళ్ళని పక్కన పెట్టి మరి పైపైన మెరుగులు దిద్దే రకంగా, డబ్బులు ఎక్కువ లాభం వచ్చే రకంగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 470 ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలు, 430 కాలేజీలకి 280 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టి నాడు నేడు అనే పేరుతో పనులు చేపట్టారు. కానీ ఈ డబ్బు ప్రభుత్వ పరంగా ఒక్క పైసా ఇవ్వలేదు. బడ్జెట్ ద్వారా ఏమీ రాలేదు. విద్యా శాఖ నుండి మరి మంత్రి గారు కేటాయించింది ఒక్క పైసా కూడా లేదు. ఈ డబ్బులన్నీ కూడా ఇంటర్మీడియట్ బోర్డు నుండి మొదట 90 కోట్లు తీసుకున్నారు, ఆ తర్వాత 20 కోట్లు తీసుకున్నారు, ఆ తర్వాత 180 కోట్లు నాడు నేడు అని పేరుతో ఇంటర్మీడియట్ బోర్డుని నిర్వీర్యం చేశారు. ఆ డబ్బులు అక్కడున్న మరి ఏవైతే ఆ నిధులు ఉన్నాయో ఇంటర్మీడియట్ బోర్డులో ఆ నిధుల్ని కైవర్యం చేశారు, దోచుకున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈనాడు టీచర్లు ఎవరైతే మరి ఉన్నారో టీచర్లు ఈనాడు ప్రభుత్వాన్ని సిపిఎస్ అమలు చేయాలి అని పట్టుబడుతున్నారు. ఆ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారనే ఉద్దేశంతో మరి సిపిఎస్ ఉద్యమం చేసిన వాళ్ళందరి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టారు, బాండ్లు వంటివి కూడా తీసుకున్నారు. ఈనాడు టీడీపీ హయాంలో 5 ఏళ్లలో 2 సార్లు డిఎస్సి నిర్వహించి 17,000 మంది ఉపాధ్యాయులకు మరి పోస్టులు ఇస్తే
ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు, ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. విద్యాబుద్ధులు నేర్పించవలసిన టీచర్లని మద్యం షాపుల దగ్గర పెట్టి మద్యం అమ్మించే ఒక దౌర్భాగ్యప చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది కూడా ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఈనాడు 4 ఏళ్లలో అక్షరాత్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి చెప్పడం జరిగింది, 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఏపీ నిరక్షరాస్యత 30% ఉంటే జాతీయ సగటును చూస్తే 20% ఉంది. 5 ఏళ్లలో నిరక్షరాస్యతని 0కు తీసుకొస్తానని చెప్పి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి గారు ఈ 4 ఏళ్లలో అక్షరాస్యతని పెంచేందుకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుండి మరి అదనంగా ఖర్చు పెట్టడం పోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అక్షరాస్యత కోసం ప్రవేశపెట్టిన పథకాల డబ్బులు కూడా వీళ్ళు వాడుకున్న వైనాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. జగన్ పాలనలో రాష్ట్ర నిరక్షరాస్యత ఈనాడు 32.5% పెరిగింది. దేశంలోనే మనం నిరక్షరాస్యత రాష్ట్రాల్లో ఈనాడు మనం 30వ స్థానంలో నిలిచామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించవలసిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యని నిర్వీర్యం చేశారు. ఆంగ్ల మోజులో ఈనాడు తెలుగు భాషని మరి నేర్చుకునే అవకాశం లేకుండా మాతృభాషని ఈనాడు అగౌరవపరిచే విధంగా మాతృభాషను నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా ఈనాడు తెలుగు భాష పక్కన పెట్టి ఇంగ్లీష్ భాషను రుద్ది ఈనాడు ఈ మాతృభాషని ఈనాడు నిర్వీర్యం చేసి ఈ విద్యా వ్యవస్థనే ఈనాడు మరి అధోల పాతానికి నెట్టేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని ప్రజలు గమనించాలి. విద్యా ప్రమాణాలు పెరగాలి. పిల్లల్లో రాబోయే రోజుల్లో భవిష్యత్తు బాగుండాలి అంటే ఈ ప్రభుత్వం మూలంగా జరిగేది కాదు. ఇక్కడ చదువుకోవటం కంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుంటే ఉత్తమం. ఈ ప్రభుత్వ స్కూల్లో చదువుకోవటం కంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకోవటం ఉత్తమం అనే విధానాల్లో తల్లిదండ్రులు ఆలోచనలు దిగారు. కాబట్టి రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ గతంలో కూడా బ్రహ్మాండంగా చేసింది, విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చింది. మరి ప్రజలకి చదువు అందుబాటులో తీసుకొచ్చింది. మరి స్కూళ్ళని మరి పేద వర్గానికి దగ్గర తీసుకొచ్చింది. ఏకోపాధ్యాయ స్కూళ్ళని ప్రైమరీ స్కూల్స్గా మార్చారు. ప్రైమరీ స్కూల్స్ని అప్పర్ ప్రైమరీ స్కూల్స్గా మార్చారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే జూనియర్స్ కాలేజీల వ్యవస్థ కొత్తగా వచ్చింది. అంతేకాకుండా ఎక్కడైతే డిగ్రీ కాలేజీలు ఉన్నాయో ప్రైవేట్ కాలేజీని కూడా ప్రోత్సహించారు. మరి దొరకని విద్యని అందుబాటులో పెట్టి అందరికి కూడా చదువుకునే అవకాశం కల్పించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 330 ఇంజనీరింగ్ కాలేజీ ఉంటే 300 పైగా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఆ రకంగా ప్రతి రెవెన్యూ డివిజన్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీ పెట్టి ఆ రకంగా ఉన్నత విద్యని నేర్చుకోవడానికి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు చేసిన కృషి భవిష్యత్తులో ప్రజలు భారత పౌరులు రేపు విద్యాపరంగా రాణించి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మరి అందరూ గమనిస్తున్నారనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం మరి గమనించాలని ఈ సందర్భంగా మరి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.